ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. హలో. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి. కలవరమైన కలతలు ఉన్నా, కలవరమైన కలతలు ఉన్నా తొలగిపోవును, ఆలయాల చేరెను. కలుగు సుఖములు ఆ ప్రభుని వేడెను. మందిరములోనికి రండి, వందనీయుడేసుని చేరండి.
స్త్రీల ప్రెసిడెంట్ గారిని ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం.
హలో 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 చెక్ హలో
రాజుల నేలే రారాజు వెలసెను పశువుల పాకలో పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో భయము లేదు మనకిలలో జయము జయము జయమహో ఇది శుభోదయం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్య దినం మేరీ పుణ్య దినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో జయనాదమే ఈ భూమిలో ప్రతిధ్వనించిన దివిలో జయనాదమే ఈ భూమిలో ప్రతిధ్వనించిన దివిలో ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్య దినం మేరీ పుణ్య దినం ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం ఇది లోక కళ్యాణం మేరీ పుణ్య దినం మేరీ పుణ్య దినం మేరీ పుణ్య దినం మేరీ పుణ్య దినం Hallelujah. Praise the Lord. ప్రైజ్ లార్డ్. చక్కగా పాటలు పాడి వినిపించినటువంటి సంఘ స్త్రీల కొయిర్ వారికి వందనాలు చెల్లించుకుంటున్నాము. బైబిల్ పఠనంలోనికి వెళ్దాము. బైబిల్ పఠనంలోనికి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనము. మన మధ్యలో ఉన్న ఎల్ సూసన్న గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాం.
ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దేవుడి వాక్యంను దీవించునుగాక. ఆమేన్. చక్కగా వాక్యం చదివి వినిపించినటువంటి ఎల్ సూసన్న గారికి స్త్రీల సమాజం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాము. మన మధ్యలో ఉన్న వి మరియమ్మ గారు ముందుకొచ్చి ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా, స్తోత్రాలు నాయన. ఇదిగో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో పాస్తానికి వస్తున్నాం ప్రభా. అయ్యా, ఎందు నిమిత్తమైతే ఇక్కడ చేరి ఉన్నామో నువ్వు ఎరిగిన దేవుడు అయ్యా. మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకొని అయినా ఇదిగో తండ్రి, ఈరోజు క్యాండిల్ నైట్ సర్వీస్లో ప్రభా మమ్మల్ని అందరినీ నిలబెట్టినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలైనా, స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, దూర ప్రాంతం నుంచి పాశ్రమును మా మధ్యకి నడిపించినందుకు నీకు వందనాలయ్యా. ఆ బిడ్డ చెప్పబోయే వాక్యాన్ని ప్రభా వినగలిగే చెవులను గ్రహించుకునే మనసును దయచేయమని అడుగుచున్నానయ్యా. మా మనసుల్లో ముద్ర వేసుకొని ప్రభువా వాక్యానుసారమైన జీవితాలను మాకు దయచేయమని అడుగుచున్నానయ్యా. సహాయం చేయనైనా. మా సంఘాన్ని బట్టి నీకు వందనాలయ్యా. సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయనా. ఇదిగో తండ్రి, నీ జన్మదిన వేడుకల్లో ప్రభా మేము సంతోషంగా గడుపుటకు మాకు ఇటు ధన్యతను ఇటు కృపను ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అయ్యా, ఈరోజు చూడుకు ఎంతోమంది గతించినప్పటికీ ప్రభా మమ్మల్ని సజీవు లెక్కలో కాచి కాపాడి ప్రభా నీ రెక్కల కింద బలపరిచి భద్రపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలైనా. మా సంఘ కాపరిని బట్టి నీకు స్తోత్రాలయ్యా. సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క కార్యక్రమాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో తండ్రి, మేము ఇంకా ముందుకు జరిగి వెళ్ళుటకు సహాయం చేయనైనా. ఇక జరగవలసిన కార్యక్రమం అంతట్లో ప్రతి ఒక్క విషయంలో సహాయం చేసి నీ దీవెనలతో నింపి బలపరిచి భద్రపరచమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడికి స్తుతించి వేడుకొనుచున్నాం జీవము కలిగిన పరమ తండ్రి. ప్రార్థించినటువంటి వి మరియమ్మ గారికి స్త్రీల సమాజం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాము. కొన్ని ప్రత్యేక పాటలు విందాము. మన మధ్యలో ఉన్న జి శాంతకుమారి గారు ముందుకొచ్చి ఒక ప్రత్యేక పాట వినిపించవలసిందిగా కోరుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఆకాశపు అందిట్లో చుక్కలు పందిరేసి మెరిసింది ఓ దివ్యతారా, మెరిసింది ఓ దివ్యతారా. ఆకాశపు అందిట్లో చుక్కలు పందిరేసి మెరిసింది ఓ దివ్యతారా, మెరిసింది ఓ దివ్యతారా. తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని జాడా, ఆ యేసు రక్షకుని జాడా. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు
అందిట్లో చుక్కలు పందిరేసి మెరిసింది ఓ దివ్య తారా, మెరిసింది ఓ దివ్య తారా. ఈ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు, ప్రాణమెట్ట నీకై మట్టిలో అడుగెట్టిన మంచి మంచి దేవుడు. ఈ మట్టి బొమ్మకు తన రూపమునిచ్చి ప్రాణమిచ్చినోడు, ప్రాణమెట్ట నీకై మట్టిలో అడుగెట్టిన మంచి మంచి దేవుడు. నన్నెంతగానో హెచ్చించిన దేవుడు, ఆకాశపు వాకిట్లు నీకై తెరిచిన. నిన్నెంతగానో హెచ్చించిన దేవుడు, ఆకాశపు వాకిట్లు నీకై తెరిచిన. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. ఆకాశపు అందిట్లో చుక్కలు పందిరేసి మెరిసింది ఓ దివ్య తారా, మెరిసింది ఓ దివ్య తారా. తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని దాడా, ఆ యేసు రక్షకుని దాడా. ఆకాశపు అందిట్లో చుక్కలు పందిరేసి మెరిసింది ఓ దివ్య తారా, మెరిసింది ఓ దివ్య తారా. తూర్పు దిక్కుల్లో గొంతెత్తి చాటింది ఆ యేసు రక్షకుని దాడా, ఆ యేసు రక్షకుని దాడా. సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, సంబరాలు సంతోషాలు యేసు ఉంటే చాలు సందడులు, యేసు ఉంటే చాలు సందడులు. చక్కగా పాటలు పాడి వినిపించినటువంటి జి శాంతకుమారి గారికి శ్రీ సమాజం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాము. తర్వాత స్త్రీల కొయ్యల ద్వారా మరొక పాట వినిపించవలసిందిగా కోరుచున్నాం. సిద్ధపడి ఉండాల్సిందిగా కోరుచున్నాం.
సంఘ స్త్రీలు క్వైర్ ద్వారా ఒక ప్రత్యేక పాట వినిపించవలసిందిగా సంఘ స్త్రీల్ని ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం.
చక్కగా పాటలు పాడి వినిపించిన మా శ్రీల్ గారి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ప్రార్థన చేయవలసిందిగా బి జయకుమారి గారిని కోరుతున్నాం. ప్రార్థన చేయవలసిందిగా బి జయకుమారి గారిని కోరుతున్నాం. స్తోత్రం 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 ప్రభువ, పరమందాశుడునైన పరమ తండ్రి, ఇదిగో నాయన ఈ సాయంకాలం సమయంలో నాయన మేమందరం చేరి నాయన నిన్ను ఆరాధించి స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలయ్యా. దేవా ఇదిగో తండ్రి నాయన తండ్రి దూర ప్రాంతాల నుంచి నాయన మా మధ్యలోకి నాయన క్షేమంగా నడిపించినందుకు నీ పాస్టమ్మను వందనాలు నాయన, నీకు స్తోత్రాలు ప్రభువా. ఆ బిడ్డ నాయన ఏ వాక్యం అయితే మాకు చెప్పబోతున్నదో నాయన ఆ వాక్యం మేము విని నాయన మా హృదయాల్లో నాయన భద్రపరుచుకొని వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేస్తామని నమ్ముతున్నానయ్యా. స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన. ఇదిగో తండ్రి నాయన మేము పోయిన నెల 25వ తేదీ నుంచి నాయన నీ పుట్టినరోజు వేడుకలు నాయన మేము నాయన జరిపించుకుంటున్నావు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్క విషయంలో నాయన మాకు నాయన నువ్వు అండగా ఉండి నాయన మాకు నాయన నువ్వు నడిపించినందుకు నీకు స్తోత్రాలయ్యా, వందనాలు నాయన. ఇదిగో తండ్రి నాయన ఈ స్త్రీల గుడికి నాయన మేము నాయన ఈ క్యాండిల్ నైట్ సర్వీస్ నాయన మేము క్షేమంగా నాయన జరుపుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని మేము నమ్ముతున్నామయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువు, వందనాలు నాయన. ఇదిగో తండ్రి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నాయన నువ్వు నాయన క్షేమంగా నాయన వాక్యాన్ని విని నాయన ఆ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రతి ఒక్క బిడ్డకి నాయన నువ్వు నాయన ఆశీర్వదించమని నమ్ముతున్నానయ్యా. నీకు వందనాలు స్తోత్రాలయ్యా. దేవా ఇదిగో తండ్రి సాయంకాలం సమయంలో నాయన ప్రతి ఒక్క బిడ్డని నాయన నువ్వు ఆశీర్వదించి దీవిస్తావు నమ్ముతూ ఈ సాయంకాలం సమయంలో నాయన నన్ను నేను తగ్గించుకుంటూ నిన్ను మాత్రమే హెచ్చించుకుంటూ ఈ కొద్ది విన్నపములు యేసయ్య నామములో పైపినైనా నేను అతి వినమిత బతిలాడి గోజారి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించిన జయకుమారి గారికి వందనాలు తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు పాటలతో మనము దేవుని ఆరాధించుకున్నాము. ఇప్పుడు వాక్య సందేశంలోనికి వెళ్దాము. మన మధ్యకు ఈ దినము వాక్యం చెప్పడానికి షర్మిల పాస్టమ్మ గారు మన మధ్యలో ఉన్నారు. మనకందరికీ తెలుసు పాస్టమ్మ గారి గురించి. పాస్టమ్మ గారు గూడూరులో ఇప్పుడు ఆన్లైన్లో వాక్య పరిచర్య చేస్తున్నారు. స్త్రీల సమాజం ద్వారా బైబిల్ స్టడీ ద్వారా వాక్య పరిచర్య చేస్తూ దేవుని సేవలో కొనసాగుతున్నారు. మనం పిలిచిన వెంటనే పాస్టమ్మ గారు మన మధ్యలోకి రావడానికి దేవుని నడిపింపుతో సిద్ధపడి ఇక్కడికి వచ్చారు. ఈ సమయాన్ని పాస్టమ్మ గారికి అప్పగిస్తున్నాము. అందరూ గరదల దళులతో పాస్టమ్మ గారిని ఆహ్వానించుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో కేవీఆర్ఎం సంఘ సభ్యులందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నన్ను ఆహ్వానించినటువంటి స్త్రీల సమాజపు కమిటీ మెంబర్స్కి, ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, మిగతా స్త్రీల సమాజం వాళ్ళందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా స్థానిక సంఘ పెద్దలకి, స్త్రీలకి, పురుషులకి, ముఖ్యంగా పాస్టర్ గారికి, పాస్టర్కి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. చదువుకున్నటువంటి భాగంలో నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకున్నాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుణ్ణి వెలిగించుచున్నది. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకొని వాక్యధ్యానంలోనికి వెళ్దాం. ఒక మాట ప్రభు సహాయాన్ని కోరుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగణువు, నిత్య నివాసు దేవ, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ దినం తండ్రి స్త్రీల సమాజంగా నాయన తండ్రి స్త్రీల క్రిస్మస్ మేము జరుపుకుంటున్నాం. అయ్యా మీరు మా కోసం ఈ లోకానికి వెలుగుగా వచ్చారు ప్రభువా. మమ్మల్ని వెలిగించడానికి ఈ లోకానికి వచ్చారు ప్రభువా.
వెలిగించబడినటువంటి మేము నాయన మీ వెలుగును పొందినటువంటి వారంగా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఘనపరచడానికి, మిమ్మల్ని హెచ్చించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ సమయం నాయన మేము అనేకులకు వెలుగుకరంగా ఉన్నట్లుగా, అనేకులు మీ యొద్దకు నడిపించబడినట్లుగా, ఒక నక్షత్రం వల్లే మేము ఎలా ఉండాలో మీరు మాతో మాట్లాడండి నాయన. మేము ఎలాంటి స్వభావం కలిగిన వారంగా ఉండాలో మాకు నేర్పించండి. మీ ఆత్మ సహాయం నాయన మాకు దయచేయండి. ఆది అంతం మీరే ఉండి నడిపించండి. మహిమ పొందమని వేడుకుంటూ సమస్తమైన మహిమ ఘనతా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు క్యాండిల్ లైట్ సర్వీస్ ప్లస్ స్త్రీల సమాజపు క్రిస్మస్ కాబట్టి నేనేమనుకున్నానంటే ఇటు లైట్ గురించి ప్లస్ స్త్రీలను గురించి ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు అనిపించింది. ప్రభు యొక్క సహాయంతో ఎలాగ మనం ధ్యానం చేద్దామంటే, యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన వెలుగు. ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి బాప్తిసం ఇచ్చి యోహాను గారు వచ్చారన్న సంగతి మనకు తెలిసిందే. అంటే సాక్ష్యం ఇవ్వడానికి యోహాను గారు వచ్చారు, నిజమైన వెలుగుగా యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. అయితే ఆ వెలుగుని పరిచయం చేయడానికి ఈ లోకానికి ఒక స్త్రీని వాడుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఇప్పటికీ ఆమెని మన మధ్యలో సజీవురాలుగా చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా ఆమెను ధ్యానం చేద్దాం. ఆమె ఆశీర్వదించబడినటువంటి స్త్రీగా కనిపిస్తుంది, ఆమె ధన్యురాలుగా కూడా కనిపిస్తుంది. కాబట్టి ఆమె ఎలాగ వెలుగుకరమైన జీవితాన్ని జీవించి ఇప్పుడు మన మధ్యలో ఎలా వెలుగుతుందనేది మనం నేర్చుకుందాం. మనం కూడా ఇతరులకి అదేవిధంగా సజీవులంగా వెలుగునిచ్చే వారంగా మనం ఎలా ఉండాలో ఈ రోజున ఒక 3 విషయాలు ఆమె జీవితంలో నుంచి మనం నేర్చుకుందాం. మనము లూకాసు వార్తలోనికి కానీ వెళ్ళినట్లయితే లూకాసు వార్త 1వ అధ్యాయం 46 నుంచి 49 వరకు మనం చదువుకుందాం. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందరూ. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించుగాక. ఇక్కడ ఏమంటున్నారంటే మరియ గారే మాట్లాడుతున్నారు. తన గురించి తను సాక్ష్యం చెప్తుంటే ఆమెలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏంటో మనకు అర్థమవుతుంది. ఆ పైన కానీ చూస్తే, ఆ పైన వచనాలు మనం చూసినప్పుడు ఎలిజబెత్ గారు అంటున్నారు. ఎలిజబెత్ గారు ఎవరు అంటే ఒక యాజకురాలు, ఒక దేవుని సేవకురాలు, యాజకుడి యొక్క భార్య గారు. అయితే ఆమె ఒక మరియని గురించి, ఒక సామాన్యమైనటువంటి స్త్రీని గురించి ఏమంటుందంటే, నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానివి, నీ గర్భఫలం ఆశీర్వదించబడును అని అంటుంది. అంటే ఒక దైవజనురాలు, ఒక యాజకురాలు ఒక స్త్రీని గురించి ఇచ్చే స్టేట్మెంట్ ఏంటి అంటే, నీవు స్త్రీలలో ఆశీర్వదించబడిన దానివి అంటున్నారు. అదే సందర్భంలో మరియ తన గురించి తానేం చెప్తుంది అంటే, నా ప్రాణం ప్రభుని ఘనపరుస్తుంది, నా స్థితిని దేవుడు కటాక్షించాడు, నా రక్షకుడు అయిన దేవుని యందు నేను సంతోషిస్తున్నాను. ఈ మాటల్లో ఆమె ఎలాంటి గుణ లక్షణాలు కలిగి ఉందో మనం ధ్యానం చేస్తే మనం కూడా అలాగ ఆశ్రదించబడ్డానికి, మరియ ఎలాగ ఆశ్రదించబడిందో, మరియ గురించి ఇప్పుడు మనం ఎట్లాగ ధ్యానం చేస్తూ ఉన్నామో అది మనకు అర్థమవుతుంది. మనల్ని కూడా దేవుడు అలా ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచుతాడు. మనల్ని గురించి ఇతరులు సాక్ష్యం చెప్పేటట్టుగా చేస్తాడు. ఆ విషయాలు కొన్ని 3 విషయాలు మనము త్వరగా ముగించుకుందాము. ఇక్కడ 48వ వచనంలో మరియలో ఉన్న శ్రేష్టమైన గుణాలు, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెననే మాట. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఇది మరియ అంటున్నటువంటి మాట. మనకేమర్థమవుతుందంటే మరియలో ఉన్నటువంటి ఒక లక్షణం, అంటే మరియ యొక్క స్థితి ఏంటి అంటే, మరియ రక్షించబడినటువంటి స్త్రీగా మనకి కనిపిస్తుంది. ఎట్లాగంటే ఆత్మలో తన రక్షణ పొందినటువంటి స్త్రీగా మనకి కనిపిస్తుంది. ఎలాగా? ఆవిడకి ఇంకా యేసుక్రీస్తు ప్రభు రాలేదు కదా, ఇంకా శిలువ మరణం పొందలేదు కదా అని మనం అనుకుంటాం కదా.
అయితే ఈ మరియ యొక్క తల్లిదండ్రుల గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఆనాడు ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు ఉన్నాయి కదా. యెషయా భక్తుడు ప్రవచించాడు, మీకా గారు ప్రవచించారు, ఇర్మియా గారు ప్రవచించారు, దావీదు గారు ప్రవచించారు. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకను గురించి, మరణం గురించి, పునరుద్ధరణ గురించి ప్రకటించడం జరిగింది. అయితే ఆ రోజుల్లో మరియ యొక్క తల్లిదండ్రులు కూడా ఆ ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలన్నిటి యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులైన తల్లిదండ్రులు ఆ బిడ్డని మరియని ఎట్లాగా పెంచుతా వచ్చారు అంటే, ఒకరోజు మెస్సయ్య రాబోతున్నాడు, మన పాపములు తీసివేయడానికి ఆయన రాబోతున్నాడు, ఖచ్చితంగా వస్తాడు. ఎందుకంటే యెషయా భక్తుడి ద్వారా ప్రవచించాడు కదా. యెషయా భక్తుడి ద్వారా ఎవరి ద్వారా యేసుక్రీస్తు మెస్సయ్య ఎట్లా వస్తాడంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కంటాడని. అంటే కన్యక కావాలి, నా బిడ్డని యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి తీసుకొని రావడానికి నా బిడ్డని నేను పెంచాలి అని అనుకున్నటువంటి తల్లిదండ్రులుగా మరియ యొక్క తల్లిదండ్రులు మనకి కనిపిస్తారు. నేను అనుకుంటాను వాళ్ళు మరియలో అంత శ్రేష్టమైనటువంటి గుణలక్షణాలు కలిగి ఉండడానికి వాళ్ళ తల్లిదండ్రులే కారణం. అలాగ పెంచారు తల్లిదండ్రులు. పరిశుద్ధత ఎట్లా కలిగి ఉండాలో, వినయ విధేయతలు ఎలా కలిగి ఉండాలో, దేవుని కొరకు ఎలా ఎదురు చూడాలో, ఎలా విశ్వాసం ఉంచాలో నేర్పించినటువంటి తల్లిదండ్రులుగా మరియ యొక్క తల్లిదండ్రులు మనకి కనిపిస్తారు. ఇది బాగానే ఉంది. యేసుక్రీస్తు ప్రభువును గర్భం ధరించి జన్మనిచ్చినంత మాత్రాన ఆమె రక్షించబడినట్టు అంటే కాదు. ఎలాగ రక్షించబడినట్టు అంటే, శిలువ కార్యము జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువును గర్భం ధరించింది, మోసింది, కనింది, పెంచింది, పెద్ద చేసిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు ఆయా ప్రాంతాల చుట్టూ తిరిగి యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా ఆ యేసు ప్రభువుని పెంచిన తర్వాత శిలువ కార్యం దగ్గర చూస్తే, శిలువ మోసేటప్పుడు శిలువ చెంతనే ఉంది మరియ గారు, శిలువ దగ్గరే ఉంది మరియ గారు. ఇదిగో నా తల్లి అంటాడు యేసుక్రీస్తు ప్రభు, ఇదిగో నా ఈ కుమారుడు అని అంటాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి అంటాడు. అంటే శిలువ పైన ఏలాడేటువంటి యేసుక్రీస్తు ప్రభుని కల్లారా చూసింది మరియ గారు. నా పాపముల కోసం ఆనాడు ప్రవక్తలు చెప్పినటువంటి ఆ ప్రవచనము ఈరోజు నా కళ్ళ ముందు కల్లారా నేను చూస్తున్నాను. నా రక్షకుడు, నా యేసుక్రీస్తు ప్రభు నా కోసం భూలోకానికి వచ్చాడు, ఇదిగో కలువరి శిలువలో వేలాడుతున్నాడు, నా పాపము నిమిత్తం వేలాడుతున్నాడు, ఆయన రక్తం చిందించాడు. ఇది చూసింది, తన పాపాలు ఒప్పుకుంది మరియ గారు. తన పాపాలు ఒప్పుకుంది, ఆమె రక్షించబడినట్టుగా చూడగలం. మనము అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో కానీ చూసినట్లయితే, శిలువ కార్యం చూసింది ఆమె చనిపోయినప్పుడు, తర్వాత పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత ఆమె చూసింది. తర్వాత అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 1వ అధ్యాయం 14వ వచనంలో మనకి కనిపిస్తుంది, వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడదెగక ప్రార్థన చేయుచుండిరి. పెంతెకొస్తు దినాన 2వ అధ్యాయంలో గమనిస్తే 120 మంది ఉంటారు. ఆ 120 మందిలో యేసు ప్రభు యొక్క తల్లి గారు ఉన్నారు, వాళ్ళ తమ్ముళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరూ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినటువంటి వ్యక్తులుగా 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎడతెగక ప్రార్థనలో నిలిచినటువంటి వ్యక్తులుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ శక్తి కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తులుగా మరియను మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ కార్యాన్ని చూసింది, పునరుద్ధానాన్ని నమ్మింది, ప్రార్థనలో ఎడతెగక నిలిచింది, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంది. దీని ద్వారా ఆమె ముందుగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా ఆత్మ నా రక్షకుడైన ఈ దేవుని యందు ఆనందిస్తుంది, నా కోసం నా దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకానికి పంపించాడు, అందుకు నా గర్భాన్ని వాడుకున్నాడు. నేను ధన్యురాలు అంటున్నామా? నేను ధన్యురాల్ని. అన్ని తరముల వారు, ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అంటారు. ఎంత గొప్ప సాక్ష్యం! తనే చెప్తున్నట్టుగా, తన గురించి తనే సాక్ష్యం చెప్తున్నట్టుగా మనం చూడగలం. ఎవరి ఎదుటంటే దైవజనురాలు ఎదుట చెబుతుంది, ఒక యాజకురాలు ఎదుట చెప్తుంది మరియా, ఒక సామాన్యమైనటువంటి స్త్రీ. ఆమె ఏమి క్వశ్చన్ చేయాలి, ఆమె ఏమి వంగలు పెట్టలేదు, అట్టగాదు ఇట్లా అని అనలేదు యాజకురాలు. నిజమే, కరెక్టే అన్నట్టుగా ఆమె ఏకీభవించినట్టుగా మనం చూడగలం.
ఇందులో మరియలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, మరియ రక్షించబడినటువంటి విశ్వాసిగా మనం చూస్తాం. రక్షించబడినటువంటి విశ్వాసి యొక్క ఆనందం ఎవరిలో ఉంటుందంటే దేవునిలో ఉంటుంది. ఈ ఆనందం ఎవరిలో ఉందంటే దేవునిలో ఉంది. ఇంకా వేటి మీద ఆమె ఆనందము లేదు. రక్షించబడినటువంటి విశ్వాసి యొక్క ఆనందం ప్రభువులోనే ఉండాలి. ఇది మనం నేర్చుకోవాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. లూకాసు వార్తలో 1వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి భాగంలో 1వ అధ్యాయంలో అక్కడికి వెళ్దాం మనం. 47వ వచనం. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను అంటే మరియ చెప్తున్నటువంటి మాట, నా దీనస్థితిని దేవుడు కటాక్షించాడు. అంటే మరియలో ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే దీన మనసు కలిగి కృప పొందినటువంటి స్త్రీ. దీన మనసు కలిగి కృప పొందిన స్త్రీ. కృప ఎవరికి ఇవ్వబడుతుంది అని అంటే యాకోబు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, 4వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. గర్విష్ఠులని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడని ఉంటుంది అక్కడ. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. గర్విష్ఠులు అంటే ఎట్లా ఉంటారు అంటే, గర్విష్ఠులు అంటే ఎవరి మాట వినరు, తిరుగుబాటు చేసే స్వభావం వాళ్ళల్లో ఉంటుంది. కానీ దీనుల యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది అంటే సాత్వికంతో అన్నిటిని కూడా ఓర్చుకుంటుంటారు, సహించుకుంటుంటారు, అర్థం చేసుకోవడానికి, ఇతరులకు అవమానకరంగా మాట్లాడకుండా ఉండడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఇది దీనుల యొక్క లక్షణం. ఈ లక్షణం ఎవరిలో ఉందంటే మరియలో ఉంది. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఆమెను కటాక్షించాడు, కృపనిచ్చాడు. ఎట్లాంటి కృపనిచ్చాడు అంటే నేను అనుకుంటాను ఎలాంటి కృపనిచ్చాడు మరియ గారికి అంటే ఒక పెద్ద పరిచర్యనే ఇచ్చాడు. ఒక పెద్ద పరిచర్యనే ఇచ్చాడు. వాక్యం అందించే పరిచర్య కాదు, పాటలు పాడే పరిచర్య కాదు. యేసుక్రీస్తు ప్రభువుని పైన ఆకాశం నుంచి పరలోకం నుంచి భూలోకానికి తీసుకొని రావడానికి ఒక సాధనంగా మరియను ఉపయోగించుకున్నాడు. మరియ యొక్క పరిచర్య ఏంటంటే గర్భం ధరించాలా, జాగ్రత్తలు పాటించాలి, ఆ బిడ్డని కనాలి, పాలివ్వాలి, పెంచాలి, ఆహారం పెట్టాలి. 30 సంవత్సరాల తర్వాత సేవలో తను వాడబోయేటట్టుగా తను అన్ని అనుకూలంగా ఎంకరేజ్ చేసేటువంటి పరిచర్య. అసలు ఎంత గొప్ప పరిచర్య! యేసుక్రీస్తు ప్రభువును ఆ విధంగా తయారు చేసేటువంటి ఒక గొప్ప పరిచర్య మరియకి ఇచ్చాడు దేవుడు. అది కృప పొందడం అంటే, అది కటాక్షించడం అంటే. అర్హత లేనిటువంటి వాళ్ళకి అర్హతని చేకూర్చాడు యేసుక్రీస్తు ప్రభు. ఎంతో గొప్ప ధన్యురాలుగా మనకి మరియ కనిపిస్తూ ఉంది. మూడవ విషయాన్ని మనం చూద్దాం. ఇక్కడే ఉంది కదా 46వ వచనంలో. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. నా ప్రాణము ప్రభువుని ఘనపరుస్తుంది. అంటే ఇక్కడ మరియలో ఉన్నటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే ఆమె ప్రభువుని ఘనపరిచేటువంటి స్త్రీగా మనకి కనిపిస్తుంది. ప్రభువుని ఘనపరిచేటువంటి స్త్రీ. ఎలాగ ఘనపరుస్తుంది అంటే ఒట్టి మాటల చేత కాదు. ఆమె దేంతో ఘనపరుస్తుందంటే తన దేహంతో ఘనపరుస్తుంది. తన దేహంతో కనపరుస్తుంది. అందుకే మనము చూస్తాం కదా కొరింథీయులకు రాసిన పత్రికలో 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో కనుక చూసినప్పుడు అక్కడ పౌలు భక్తుడు ఒక మాట అంటాడు. పౌలు భక్తుడు దేవుని వలన అనుగ్రహించబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. నిజంగా మరియలో ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే తన దేహంతో దేవుని మహిమపరిచిందండి. దేహంతో దేవుని మహిమపరిచింది. మనం అనుకుంటాం కానీ మరియా ఆ స్కిట్ చేసేటప్పుడు అందరూ అంటున్నారు, నిందిస్తున్నారు, ఆమెని అవమానం పాలు చేస్తున్నారు, సిగ్గుపరుస్తున్నారు అని మనం అనుకుంటాం. కానీ అది ఒకవైపున కరెక్టే. రెండో వైపున చూస్తే అప్పుడే ఎంగేజ్మెంట్ అయినటువంటి యవనస్తులు వాళ్ళిద్దరు, యేసేపు గారు మరియ గారు. ఇప్పుడు దేవుడు ఒక బాధ్యతని ఇచ్చాడు, వాళ్ళకి ఒక పరిచర్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుని ఈ లోకంలో గర్భం ధరించాలి. అసలు ధరించేటువంటి ఆ క్రమంలో భార్యాభర్తలుగా వాళ్ళిద్దరిని ఉండమంటున్నాడు. యేసేపుకి చెప్పిన మాట అదే, నువ్వు ఏలుకో ఆమెని అంటున్నాడు. అయితే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలుగా వాళ్ళ జాగ్రత్తలు పాటించాలి.
యవ్వనస్తులైనటువంటి బిడ్డలు వాళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ అయినటువంటి బిడ్డలు వాళ్ళ జాగ్రత్తల్లో వాళ్ళు ఉండి వారి శరీర కోరికల్ని తీర్చుకోకుండా ఆశా నిగ్రహం కలిగి వాళ్ళ జాగ్రత్తలు పాటిస్తూ యేసుక్రీస్తు ప్రభుని కనేదాకా జాగ్రత్తగా ఉన్నారండి. నిజంగా నాకు ఆ వాక్యం చదువుతున్నప్పుడు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చివరి మాట అది గుర్తుకొచ్చింది. ఆమెను గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు 14వ వచనం, మెట్టుకు ప్రభు అయిన యేసుక్రీస్తుని ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమై ఆలోచన చేసుకొనకుడి. మరి ఇదే చేసింది. శరీరం విషయంలో తమ కోరికలు నెరవేర్చుకోకుండా యేసుక్రీస్తు ప్రభువునే తనకు అప్పచెప్పినటువంటి పని ఏదైతే ఉందో దాని మీదనే మనసు నిలిపినటువంటి వ్యక్తులుగా వాళ్ళిద్దరిని మనం చూస్తాం, మరియని యేసేపుని. నిజంగా అసలు వాళ్ళిద్దరు కానీ నాకు అదే అనిపిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు గర్భంలో ఉండగానే వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా కలిసి ఉంటే పరిస్థితి ఏందని. దేవుని యొక్క ప్రణాళిక ఏమైపోయి ఉండేదంటే నిర్వీర్యమైపోయి ఉండేది. నిజంగా ఆ విషయంలో యేసేపు కానీ మరియమ్మలు కానీ జాగ్రత్తలు పాటించకుండా సమర్పించుకోకుండా శరీరాశలు తీర్చుకొని ఉండుంటే పరిస్థితి అంతా తారుమారైపోయి ఉండేదేమో. నిజంగా ఎంత గొప్ప త్యాగం చేశారు వాళ్ళు. శరీర కోరికల్ని తీర్చుకోకుండా తమ దేహాల్ని దేవునికి సమర్పించుకొని, తన గర్భాన్ని దేవునికి సమర్పించుకొని, తన కోరికల్ని దేవునికి సమర్పించుకొని జీవించింది అని అంటే సామాన్యమైన సంగతి కాదు. అది ఎవరికంటే ఎంగేజ్మెంట్ అయ్యి 2-3 రోజుల్లో 2 నెలల్లో పెళ్ళయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది, ఎలా ఉంటుందో అనేది తెలుస్తుంది అన్నమాట. మాట్లాడుకోకుండా ఉండలేరు, చూసుకోకుండా ఉండలేరు పెళ్ళయ్యేదాకా. కానీ వీళ్ళిద్దరూ ఎంగేజ్మెంట్ అయింది, ఒకటే దగ్గర ఉంటున్నారు, ఒకే ఇంట్లో ఉంటున్నారు. కనేదాకా జాగ్రత్తగా ఉండమని చెప్పాడు ప్రభు. ఎంత నిగ్రహం ఉంటే, ఎంత భయం ఉంటే, ఎంత విశ్వాసం ఉంటే అలాగుంటారు భార్యాభర్తలుగా. నిజంగా తమ దేహముతో దేవుణ్ణి గర్వపరిచినటువంటి ఒక భక్తురాలు మరియ గారని చెప్పొచ్చు ఖచ్చితంగా. తన కన్యత్వాన్ని కాపాడుకుంది. గర్భంలో పిండము రూపించిన తర్వాత తన జాగ్రత్తలు పాటించింది. ఎలాంటి శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి ఆలోచనే ఆమెకు రాలేదంట. ఆ రోజుల్లో నాకు అనిపిస్తుంది సెల్ ఫోన్స్ లేవు కాబట్టి సరిపోయింది. సెల్ ఫోన్స్ ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో సెల్ ఫోన్స్ని కానీ చూస్తే ఇంకా అవన్నీ చూస్తుంటారు కదా, అవన్నీ చూసి ఇంకా దేవుడి చిత్తం ఎటుపోద్దో, ఏం చేసేది తెలియదు, ఎవరిని చేసేది తెలియదు, ఎవరిని చూసేది తెలియదు, ఏమి చేసేది తెలియదు. దేవుడిచ్చిన చిత్తం పక్కన పెట్టేసేస్తారు. ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేనిదే మంచిదేనేమో. నిజంగా ఎంత గొప్ప ప్రణాళికని మరియని నమ్మి దేవుడు అప్పగించాడో ఆ ప్రణాళికని ఆమె నిర్వర్తించినట్టుగా మనం చూస్తాం. అందుకే ఆమె నిజంగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుని పరిచయం చేసినటువంటి స్త్రీగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ ఆమె వెలుగుకరంగా ఉంది. వాళ్ళ కుమారులు కూడా తర్వాత ఎడతెగక ప్రార్థనలో నిలిచినటువంటి కుమారులుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క తమ్ముళ్ళు. ఇంకోటి ఎట్లాగ గణపరిచింది అని అంటే ఈమెలో ఈ లోకాసు వార్తలోని ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. లోకాసు వార్తలోనే అంటే ప్రభువుని గణపరిచిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఎలా గణపరిచింది అని అంటే ఆమె తన దేహం ద్వారా దేవుణ్ణి గణపరిచినటువంటి స్త్రీగా మనకి కనిపిస్తుంది. అంటే పరిశుద్ధతని పవిత్రతని ఆమె కాపాడుకుంది అని చెప్పడం. రెండోది ఏంటంటే ఇక్కడ ఒక మాట ఉంది కదా 38వ వచనములో 37 కూడా 38 దేవుడు చెప్పిన ఏ మాట అయిను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అనెను. ఇక్కడ ఏమంటుందంటే నీ మాట చెప్పున నాకు జరుగునుగాక, నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అంటే కష్టమైన నష్టమైన ఏదైనా కూడా ప్రభా నీ చిత్తం ఎట్లా జరిగిస్తాడో జరిగించు. అందుకు నేను ఒప్పుకుంటున్నా. నిందల పడాలో లేకపోతే ఇంకేదైనా త్యాగం చేయాలో ఏమన్నా సరే, అది ఏదైనా సరే
నీ చిత్తం ప్రభు అని చెప్పి ఇంకా ఏమి ఎదురు ప్రశ్న వేయకుండా అది అల్లా ఇది అల్లా అని ఆలోచన చేయకుండా సొంత ఆలోచన కలిగి ఉండకుండా యేసేపు గారు ఏమనుకుంటారు, నాకు ఎంగేజ్మెంట్ నాకు ఆయన ఏమనుకుంటాడు, లోకం ఏమనుకుంటారో, నా తల్లిదండ్రులు ఏమనుకుంటారో, ఇవన్నీ ఆలోచన చేయలేదు అసలు. చేయకుండా నీ చిత్తం, నీ దాసురాలు నేను, నిన్ను సేవించే బిడ్డను నేను, నీ ఇష్టం ప్రభా, నువ్వు నన్ను ఎన్నుకోవడమే గొప్ప సంగతి కాబట్టి నీ చిత్తమే నా ఎళ్ళ సిద్ధింపచేయండి. నీ దాసురాల్ని నీ చిత్తమే నీ మాట చెప్పిన నా ఎళ్ళ జరిగించండి. సంపూర్ణమైన విధేయతను చూపినటువంటి స్త్రీగా దేవుని గణపరిచేటువంటి విషయంలో మనం చూస్తాం. ఒకటి, దేవుని గణపరిచేటువంటి విషయంలో తన దేహం ద్వారా దేవుని గణపరిచింది. రెండు, విధేయత చూపుడు ద్వారా ఆమె దేవుని గణపరిచినట్టుగా మనం చూడగలం. దేవుడు మనకి ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట విషయంలో మనం ఏం చేయాలంటే దేవునికి విధేయత చూపాలి, లోబడాలి. ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఏమీ వేయకూడదు. సొంత ఆలోచనలు మనం ఒకటి పెట్టుకోకూడదు. ఆయన ఆలోచన ఏదో కనుక్కోవాలా, ఆయన ఆలోచన చొప్పున మనం నడుచుకోవడానికి మన మైండ్ని సిద్ధం చేసుకోవాలి. మనం ఒకటి పెట్టుకొని దేవుడు ఒకటి చెప్పి మళ్ళీ దేవుణ్ణి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేసి అట్ట కాదు ప్రభు ఇట్లా చెయ్యి లోతు అన్నట్టుగా అనకూడదు. అలా అనలేదు ఈ స్త్రీ. నీ చిత్తం ఇది, అందుకు నేను సిద్ధం, ఇందులో ఎలాంటి మార్పు లేదు అని పూర్తిగా సంపూర్ణమైన విధేయతని కనపరిచినటువంటి స్త్రీగా మనకి మరియ గారు కనిపిస్తారు. ఈ విధంగా ఈ 3 లక్షణాలు అంటే మరియ ఆశీర్వదించబడడానికి గల కారణాలు ఏమైతే ఉన్నాయంటే, ఒకటి వచ్చేసి ఆమె రక్షించబడినటువంటి స్త్రీగా కనిపిస్తుంది, దేవుళ్ళు ఆనందించిన స్త్రీగా కనిపిస్తుంది. రెండోది, దీన మనసు కలిగి కృప పొందిన స్త్రీగా, ఒక గొప్ప పరిచర్యని జరిగించినటువంటి స్త్రీగా మనకి కనిపిస్తుంది. మూడవది, ప్రభువుని ఘనపరిచిన స్త్రీగా. ఎలాగా అని అంటే తన దేహం ద్వారా విధేయత చూపుడు ద్వారా దేవుని ఘనపరిచిన స్త్రీగా మనకి కనిపిస్తుంది. ఇవి మరియలో ఉన్నటువంటి గుణ లక్షణాలు. అందుకే ఈమె లోకానికి మొత్తానికి చూసినట్లయితే ఇప్పటి వరకు ఎన్ని తరాలు అయ్యాయో అన్ని తరాల వాళ్ళు ఈమెను ధన్యురాలని అంటారంట. ఈమె ఆశ్రవదించబడినటువంటి స్త్రీ అంటారంట. అందుకే నిజమైనటువంటి వెలుగుని ఈ లోకానికి పరిచయం చేసినటువంటి స్త్రీగా, ఒక తల్లిగా మనం ఈ రోజున ఈ మరియని గురించి మనం ధ్యానం చేస్తున్నాం. మనము కూడా మరి ఇలాంటి స్వభావం మనం కానీ కలిగి ఉన్నట్లయితే, మన జాగ్రత్తల్లో మనం కానీ ఉన్నట్లయితే దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. మరియకి ఎలాంటి పరిచయం ఇచ్చాడో మనకి ఎలాంటి పరిచయం ఇవ్వాలో ఆయన చిత్తం కాబట్టి ఆయన చిత్తానికి మన విధేయత చూపేటట్టుగా మనము ఉండాలి. మన దేహముతోటి మనం ఆయనకి విధేయత చూపుట ద్వారా ఆయనకి మనము ప్రభుని మహిమపరిచే వరంగా, ఘనపరిచేటువంటి వరంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నన్ను కోరుకుంటున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడువు, మహాగణుడువు, నిత్య నివాసు ఒక దేవ, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి వందనాలయ్యా. స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ దినం నాయన మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఘనపరిచి, మిమ్మల్ని మహింపరిచి ప్రార్థించుకోవడానికి మీరిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయా తండ్రి, నిజమైన వెలుగుగా మీరు ఈ లోకానికి వచ్చారు, ప్రతి మనిషిని వెలిగిస్తూ ఉన్నారు ప్రభువా. వందనాలు. ఈ లోకానికి వెలుగును పరిచయం చేసినటువంటి ఒక తల్లిగా, అయా ఒక సాధనంగా మీరు మరియ గారిని వాడుకున్నారు ప్రభువా. నిజంగా ఆమెలో ఉన్నటువంటి గుణ లక్షణాలు ఎంత శ్రేష్టమైనవి అయా. ఆ సమయాల్లో తండ్రి నాయన ఆమె ప్రవర్తించినటువంటి తీరు నాయన అద్భుతం ప్రభువా. అలాంటి స్త్రీలంగా మేము కూడా ఉండడానికి సహాయం చేయండి. కేవలం వినేవరంగా చెప్పేవరంగా మాత్రమే కాకుండా మా జీవితాల్లో అవి కలిగి ఉండి ఇతరులకు చూపించేటట్టుగా, మిమ్మల్ని మహిమపరిచేటట్టుగా మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటూ, మీకే సమస్తమైన మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి స్త్రీలకి మరియు సంఘ పెద్దలందరికీ కూడా ప్రభు నామంలో వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కని వాక్య సందేశాన్ని అందించినటువంటి షర్మిలా పాశ్రమ గారికి స్త్రీల సమాజం అందరి తరపున వందనాలు చెల్లించుకుంటున్నాము. మనము కూడా దేవుని యందు విధేయత కలిగి ఆయన చిత్తం ప్రకారము దేవుని మాటలు విని వదిలేయకుండా దాని ప్రకారం అనుసరించే బిడ్డలుగా
మనం ఉండాలి. దేవుడు మన పట్ల ఏదైతే నెరవేర్చాలని ఆయన ఆశపడుతున్నారో అది మనం జరిగించేటట్లుగా ఉండాలి. అలాగే ఇప్పుడు గ్రీటింగ్స్ విందాము. మొదటిగా స్త్రీల సమాజం తరపున కె సుశీలమ్మ గారు ముందుకు వచ్చి గ్రీటింగ్స్ తెలపవలసిందిగా కోరుచున్నాము. మరియు సంఘము ద్వారా బి విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చి గ్రీటింగ్స్ తెలపవలసిందిగా కోరుచున్నాం. ముందుగా కె సుశీలమ్మ గారు ముందుకు వచ్చి స్త్రీల సమాజం తరపున సంఘం అంతటికి గ్రీటింగ్స్ తెలపవలసిందిగా కోరుచున్నాం. యేసుక్రీస్తు శుభనామంలో సంఘమంతటికి నా వందనములు శుభములు తెలియజేస్తున్నాను. ఈ క్రిస్మస్ ఈవ్ గురించి మనము గత నెల కాలం నుంచి నవంబర్ 25 నుంచి మనము దేవుని నామంని ఎంతో ఘనపరుస్తున్నాము, ఆయన్నే మహింపరుస్తున్నాము. ఆయన్నే ఉదయకాల ఆరాధనలో ఎంతగానో మనము ఆరాధించాము, మహింపరిచాము. కాబట్టి ఈ దినమందు మనం క్యాండిల్ లైట్ సర్వీసు జరిపించుకున్నట్టుకు దేవుడు ఇంత గొప్ప అవకాశంను మనకు అనుగ్రహించాడు. పాశ్రమ్మ గారిని, శర్మిల పాశ్రమ్మ గారిని మన మధ్యకి నడిపించాడు. మంచి వర్తమానమును మనకి అందించారు. నిజంగా స్త్రీలు ఎలాగుండాలి, స్త్రీలు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాళ్ళుగా ఉండాలని చెప్పని మంచి సందేశాన్ని పాశ్రమ్మ గారు మనకు అందించారు. సంఘం అంతటికి స్త్రీలనే కాదు, దేవుని చిత్తానికి మనం లోబడి ఆయనకి విధేయులమై జీవించుటకు దేవుడు మనకి మంచి కృపను అనుగ్రహించును గాక. తర్వాత సంఘం అంతటికి నేను క్రిస్మస్ శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నాను. అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా అందిస్తున్నాను. సంఘం అంతటిని దేవుడు దీవించాలని నేను ఎంతగానో ప్రార్థిస్తున్నాను, ఆశిస్తున్నాను. కాబట్టి మీకు అందరికీ దేవుడు మంచి శుభములు కలుగజేయను గాక. తరువాతగా బి విజయ్ కుమార్ గారు ముందుకు వచ్చి సంఘమంతటికి గ్రీటింగ్స్ చెప్పవలసిందిగా కోరుచున్నాం. ప్రభువు నామములో సంఘం అందరికీ ఈ యొక్క స్త్రీల సమాజం తరపున మీ అందరికీ కూడా శుభాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు పాస్టమ్మ గారు చెప్పినటువంటి వాక్యాన్ని బాగా మనసునందు ఉంచుకొని ఒక 2 విషయాలు చెప్తా. రాత్రి యూత్ మీటింగ్ జరిగింది. యూత్లో ఏం చెప్పారు? దేవునికి లోబడి ఉండాలా అని చెప్పారు. మరి ఈ ఒబిడియన్స్ అంటే లోబడాలి అంటే మరియమ్మ, యేసేపు దేవునికి లోబడడం గురించి రాత్రి మనం విన్నాం. ఎంతో చక్కగా లోబడినటువంటి వారు. మరి ఈరోజు మరియమ్మ తన యొక్క మహిమ శరీరం ద్వారా, మరి ఆమె యొక్క చూపుల ద్వారా, మరి మరియమ్మ దేవుణ్ణి ఘనపరచటం ఈరోజు మనం విన్నాం. ఈ రెండింటిని కూడా మనం చక్కగా ఫాలో కావాలని మీకు ఈ సంవత్సరము మీకు తెలిపినటువంటి ఈ యొక్క 2 ఆజ్ఞలు మీరు పాటించాలని మీ అందరికి కూడా మనవి చేసుకుంటున్నాను. దేవునికి లోబడి ఉండాలి, దేవుణ్ణి ఘనపరచాలి, మహిమపరచాలి. ఇవి 2 చేసుకొని మనం ఈ సంవత్సరంలో మనం ఈ 2 మనం తీసుకోవాలని, ఈ 2 ఆజ్ఞలుగా మనం తీసుకోవాలని మీ అందరికి కూడా మనవి చేస్తూ, మరి ఈ యొక్క గ్రీటింగ్స్ ఈ స్త్రీల సమాజం తరపున గ్రీటింగ్స్ అందరికీ తెలుపుకుంటూ
ఈ యొక్క సమయం ఇచ్చినటువంటి మన ఆ, స్త్రీల సెక్రటరీ గారికి, పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి, మరి మన ఇంకొక పాస్టమ్మ గారికి అందరికి కూడా మేరీగోల్డ్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను ముగించుకుంటున్నాను. చక్కటి గ్రీటింగ్స్ ఇచ్చినటువంటి కేసీసీలమ్మ గారికి మరియు బి విజయ్ కుమార్ గారికి స్త్రీల సమాజం అందరి తరపున వందనాలు చెల్లించుకుంటున్నాము. దయచేసి గమనించండి, ఇప్పుడు క్యారల్స్ ఉంటాయి. క్యారల్స్ అంతా తిరిగి వచ్చిన తర్వాత కేక్ కటింగు, తర్వాత వందన సమర్పణ, ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. నిన్నటి దానికంటే నిన్న సుజీ అన్నాడు లేట్ అయిపోతుందని. అది దృష్టిలో పెట్టుకొని మేము దేవుని కృప వల్ల తొందరగా అన్నీ జరిగించుకునేదానికి దేవుని సహాయం చేస్తూ ఉన్నాడు. దయతో అందరు లేచినట్లయితే క్యాండిల్ని వెలిగించుకొని మనము మన గ్రామం అంతా ఒకసారి తిరిగేసి వచ్చేస్తే తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. దయతో అందరూ తిరిగి మళ్ళీ మందిరంలోకి రావాలి, ఎవరు ఇళ్ళకి వెళ్ళొద్దు. దయచేసి గమనించండి, అందరికీ భోజనాలు ఉన్నాయి. ముందు క్యారల్స్కి వెళ్ళేసి వద్దాము. ఈ కార్యక్రమం సంఘ కాపరి ద్వారా జరిగించుకుందాము. ప్రైజ్ లార్డ్.